మరి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో ఈ రోజు రాజు గారు ఏం డిఫరెంట్ వెరైటీ చేయబోతున్నారో చూద్దామా. హలో రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు నాకు ఏదైనా మంచి టేస్టీగా వెరైటీగా అలా తినాలని అనిపించింది అనమాట. ఓకే, ఎందుకు నేను కూడా ఈరోజు మీకు కొంచెం డిఫరెంట్ గా వెరైటీగానే తినిపించాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి వచ్చాను. ఓ, సో మీరు అలా అయిపోయారని నాకు అర్థమైనట్టుంది ఎక్కడో, అందుకే నాకు కూడా అలా అనిపించింది. ఓకే, సో మొత్తానికి మీరు ఎలాగో ఒక మంచి వెరైటీ అయితే ప్రిపేర్ అయిపోయారని నాకు అనిపిస్తోంది. ఓకే, ఏంటి ఆ వెరైటీ? బేబీ కార్న్ తో వడ చేసేసుకుని దాంతో కర్రీ చేద్దామండి. బేబీ కార్న్ తో వడ, స్వీట్ కార్న్ కాదు. బేబీ కార్న్ తో వడ, దాంతో మళ్ళీ కర్రీయా? బేబీ కార్న్ వడ కర్రీ. ఓ, రెగ్యులర్ వడ కర్రీ అందరూ చేసుకుంటూ ఉంటారు. బేబీ కార్న్ వడ కర్రీ మేము చేసి చూపిస్తాం. ఓకే, మరి బేబీ కార్న్ వడ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ కార్న్ వడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. సో ఫస్ట్ బేబీ కార్న్ ఇలా కొంచెం మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. వీటిని ఏంటంటే మనం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. దీంతో పాటుగా పచ్చిమిర్చి, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. బేబీ కార్న్ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర అండి. ఓకే ఓకే, సో డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. సో దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఓకే, ఓకే. సో మరి ముక్కలు అయితే మనకి కొంచెం వడ వేసుకోవటం కాస్త ఇబ్బంది కదా. ఎస్ అండి. ఓకే, దీన్ని జార్లోకి తీసేసుకున్నాం, బౌల్లోకి. ఓకే, కొద్దిగా శనగపిండి, పిండి వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు అండి. సో మనకు కొద్దిగా ఓపిక ఎక్కువ ఉంటే బేబీ కార్న్ బాగా సన్నగా కూడా తరిగేసి వేసుకున్నా అలా కూడా బానే ఉంటుంది కదా. కొంచెం వేగితే ఆ ముక్కలు క్రంచీగా అవుతుంది. ఓహో, ఇది ఎలాగో మనం స్నాక్ లా తినట్లేదు కదా, కర్రీలో వడనగానే బేసిక్ గా అలా. మీరు చెప్పేది ఆ స్నాక్ మనం అలా తీసుకోవాలి, అలా వేసుకుంటే బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటాయి అప్పుడు. అవునండి. ఓకే, సో ఇంక ఇప్పుడు అది మనం వడలు వేసేసుకోవటమేనా? ఎస్. సో చిన్న చిన్నగా వేస్తున్నాను. ఓ, కట్ చేయకుండా ఇంకా మనం అలాగే ఆపలంగా తీసేసుకోవచ్చు. ఓకే, సో నూనె ఇంకొద్దిగా వేడి అవ్వాలేమో చూడండి, కొంచెం వేడి కావాలండి. ఓకే, సో అయితే మేము ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇక్కడ నూనె వేడెక్కుతూ ఉంటుంది, ఈలోగా మనం లేట్ చేయకుండా ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే తెల్ల ఉల్లిపాయలను తీసుకుని బాగా గుజ్జులాగా చేసుకుని అందులో చిటికెడు ఉప్పు, 1 స్పూన్ తేనె కలుపుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖమంతా బాగా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా రాజు గారు, రెడీయా? ఓకే, ఓకే, కొద్దిగా నూనె పెట్టేసుకుంటే మనకు అంటుకోకుండా వస్తుంది. ఓకే, ఓకే, సో ఇలా చిన్న చిన్నగా. ఒక్కోసారి అంటే చిన్నపిల్లలు కూడా ఇచ్చేప్పుడు కొంచెం మనం ఇలా చిన్న చిన్నగా చేసేస్తే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది. మామూలుగా వడకర్రీ అనగానే ఎప్పుడు అంటే జనరల్ గా మనకి తమిళనాడు సైడ్దే గుర్తొస్తుంది. సో అది బేసిక్ గా మ్యాష్ చేసేసి అలా వేసేస్తూ ఉంటారు. అవునండి. సో తెలిసిన వాళ్ళకి ఓకే ఆ వడకర్రీ తెలుస్తుంది, లేదు అంటే
కొంచెం కొత్త వెరైటీ లాగా టేస్ట్ చూసేస్తారు. కాకపోతే ఇలా వేసుకుంటే మనకి అవి కనిపిస్తూ ఉంటే బాగుంటాయి. అంటే ఇప్పుడు పకోడీ కర్రీ గానీ లేదంటే బజ్జీ కర్రీ, వాటిలలో పకోడీ కర్రీ అనగానే పకోడీ ఉంటుంది, బజ్జీ కర్రీ అనగానే బజ్జీ ఉంటుంది, యా వడ కర్రీ అనగానే వడలు కూడా కొంచెం బాగుంటుంది. అవును. సో ఇలా చిన్న సైజు అయితే మనకి కర్రీలో కూడా బాగా కనిపిస్తుంటే తినడానికి కూడా ఈజీగా బాగుంటుంది. ఓకే ఓకే, ఇది అటువైపు మార్చేసి మనం గ్రేవీ కూడా రెడీ చేసుకున్నామండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేయడానికి ఉన్న అది ఉందా సార్? ఈ బౌల్లోనే వేసుకున్నాం. సో కార్న్ మనం కొంచెం పచ్చపచ్చగా చేసాం కదా, కాస్త అది సాఫ్ట్ గా అనిపిస్తున్నాయి వడలు. బట్ నాకు తెలిసి కాస్త ఆరితే ఆ క్రంచినెస్ అనేవి తెలుస్తూ ఉంటుంది. అంటే స్నాక్ లా తినాలి అనుకుంటే కొంచెం ఆ క్రంచినెస్ తెలుస్తుంది. కర్రీలో వేస్తే ఎలాగో మనకి సాఫ్ట్ అయిపోతుంది కదా. గ్రేవీ పీల్చుకుంటుంది కదా. అవును. దీంట్లో టొమాటో పేస్ట్, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో ప్లెయిన్ గ్రేవీ అయితే మనకి బాగుంటుందేమో కదా టమాటో గ్రేవీ. మోస్ట్లీ మనము అంటే ఇలా పకోడీ కర్రీ కానీ చాలా వాటికి ఇలా టొమాటో కాంబినేషనే మనకి బాగా సెట్ అవుతుంది. ఇలా కాకుండా అంటే సమ్మర్ లో మనం చేసుకునే ఆ పెరుగు చారు అవి ఉంటాయి కదా, వాటిలో కూడా మనం ఇవి యాడ్ చేసుకోవాలి. అవును, ఏదైనా కొద్దిగా పులుపు బేస్ ఉంటే వీటికి బాగా సెట్ అవుతుంది. మోర్ ఆ మసాలా పేస్ట్ కంటే కూడా. మసాలా కంటే అంటే ఆల్రెడీ మనకి అంటే వడలు కానీ లేదా బజ్జీలు కానీ కొంచెం హెవీగా ఉంటాయి. సో గ్రేవీ కొంచెం మనకు సింపుల్ గా ఉండేది చూసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఉడికించి మనం పేస్ట్ చేసుకున్న టొమాటో కాబట్టి తొందరగానే ఇది వేగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వడలు వేసేస్తారా? ఓకే, వీటితో పాటుగా కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం ఆ వేడి మీద వేసేసుకుంటే అంటే వడ అపాలంగా వేసేసాం కాబట్టి కాస్త పీల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే కొంచెం ఆ గ్రేవీ అంత లోపల దాకా వెళ్ళదు, కొంచెం గట్టిగా తినేప్పుడు కూడా కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పైన కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఓకే, సో వెరైటీ డిష్ బేబీ కార్న్ వడ కర్రీ రెడీ. నైస్. వేడివేడిగా బేబీ కార్న్ వడ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ వడ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా బేబీ కార్న్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లో వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో వడలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వడలు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ వడ కర్రీ రెడీ. బేబీ కార్న్ వడ కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, వడ సాఫ్ట్ అయింది చక్కగా. ఎస్, చాలా సాఫ్ట్ అయిపోయింది వడ చాలా సాఫ్ట్. గ్రేవీ అంతా కూడా దానికి పట్టేసింది. ఆ కార్న్ అంటే కొంచెం మనకి కమ్మకమ్మగా ఉంటుంది కదా, బాగుంది. పులుపుగా కాస్త
వడేమో మసాలా దీంట్లో అంటే మసాలా పొడులు కూడా యాడ్ చేసుకున్నాం కదా, మసాలా పొడి. సో కొంచెం స్వీట్నెస్ లైట్ గా వడలో ఉన్న అన్ని టేస్ట్లు దీంట్లో బాగా mix చాలా అయిపోయి. బాగా తెలుస్తుంది. వడ సాఫ్ట్ అయితే మంచి టేస్టీగా ఉంది. అంటే కొన్నిట్లో మనకి ఏంటంటే కొద్దిగా గట్టిగా ఉన్నా కూడా బాగా అనిపిస్తుంది. అవునండి. అంటే మరి ఈ పర్టికులర్ డిష్ లో అయితే వడ ఇలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎస్. నైస్. సో మొత్తానికి నేను వెరైటీగా తినాలి అని అనుకున్నందుకు ఇలా బేబీకార్న్ తో మీరు వడ చేసి కర్రీ చేయడం చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, చాలా టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ముఖం అంతా కూడా కాంతివంతంగా అందంగా మెరిసిపోవాలని, స్కిన్ అంతా కూడా బాగా గ్లోతో ఉండాలని ఎవరు అనుకోరు చెప్పండి? అందరూ కోరుకుంటారు కదా. మరి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే కలబందను బాగా గుజ్జులాగా చేసుకుని ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి, చేతులకి అంతా కూడా బాగా అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే 2-3 రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోయి చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.